నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రంలో పేద ప్రజల పట్ల ప్రేమాభిమానం ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ వినియోగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో సెల్ ఫోన్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ రోజు నుండి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 700కు పెంచాము. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులకు పరీక్షలు, హాల్ టికెట్లు, ప్రజలకు రేషన్ కార్డులు సేవలు, తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం స్టేటస్, రైతులకు అన్నదాత సుఖీభావ పథకం స్టేటస్ తెలుసుకుని వెసులుబాటును కల్పించాం. పునర్నిర్మాణం దిశగా P4 పేదరిక నిర్మూలనలో భాగంగా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నెల 19 నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు, స్వచ్ఛందంగా అట్టడుగున ఉన్న కుటుంబాల వ్యక్తులు గ్రామాలలో అభివృద్ధితో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. వాట్సాప్